ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. బుజ్జమ్మా, బుజ్జమ్మనా? బుజ్జమ్మా, రాణమ్మ, ఇదిగో ఈవిడే మా అమ్మ. చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. ఆ రోజు మీ అమ్మ నాన్న ఎవరు నాకు పరిచయం చేయమని అడిగావు కదా, అప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చింది. నేరుగా పరిచయం చేద్దామని నిన్ను ఇంటికి రమ్మన్నాను. అమ్మా, తను బుజ్జమ్మ. బుజ్జమ్మ, నాన్న అలాగే పిలిచారు, నువ్వు అలాగే పిలుస్తున్నావు. తను మీకు ముందే తెలుసా? తెలుసా ఏంటమ్మా? తను ఎవరనుకున్నావు? నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు రాణి. నీ చిన్ని పాదం అడుగేయగానే ఉప్పొంగిపోయింది నా ప్రాణము. నీ నవ్వు దీపం వెలిగించగానే వదిలేసిపోయింది ఒంటరితనము. తొలిసారి నిన్ను చేతుల్లో మోసి నాన్న 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 ఏం చెప్తున్నారు? రానమ్మ, రానమ్మ నీకు చెల్లెలా? అంటే అంటే రానమ్మ నాకు అత్తయ్య. నా చెల్లెల్ని ఆప్యాయంగా చిన్నప్పటి నుంచి బుజ్జమ్మ అని పిలుచుకునేవాణ్ణమ్మా. నా బుజ్జమ్మంటే
నాకు పంచ ప్రాణాలు. అమ్మ బుజ్జమ్మ, అన్నయ్య 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 అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే ఎదరవన, కలలే కన్నావంటే రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం నేనే, నాన్నలో రెండో సగం అన్నయ్య అన్నయ్య. ఇంతకాలం ఏమైపోయావు బుజ్జమ్మ? నీకు అన్నే చూడు చిల్లిపోని నువ్వెప్పుడొస్తావా అని ఎంత ఎదురు చూశానో తెలుసా? చుట్టమేనమ్మా. ఈ అన్నయ్యని చూడాలనిపించలేదా? ఎందుకు అనిపించలేదన్నయ్య? ఎన్నోసార్లు ఇంటికి రావాలనుకున్నాను, కానీ మళ్ళీ నేను ఇంటికి వస్తే వదిన అన్నంత పని చేస్తుందేమో, నా వల్ల అందరి జీవితాలు ఏమైపోతాయో అనేసి భయపడ్డాను. ఆ ఊరొదిలి ఇక్కడికి వచ్చేసాను. ఆ మాటకి భయపడే కదమ్మా నేను ఏమీ చేయలేక చాతకాని వాళ్ళగా మిగిలిపోయాను. చివరికి నీ ఫోటో దాచుకుని అది చూసుకుంటూ నీకోసం కుమిలిపోయాను బుజ్జమ్మ. అన్నయ్య ఏంటి నాన్న, అసలేం జరిగింది? ఇంతకాలం మీకు చెల్లెలుందని మాకెందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు మీరు ఇలా ఒకరికొకరు తెలియకుండా బ్రతకడం ఏంటి నాన్న? ఒకే కుటుంబంలోని వ్యక్తులు చెట్టుకొకరు పుట్టుకొకరు కావడం ఏంటి? అసలు అత్తయ్య మీకు ఎలా దూరమైంది? ఎందుకు దూరమైంది? దానికి కారణం నేనే. ఏంటమ్మా నువ్వు అనేది? అంటే నాన్నని అత్తయ్యని నేనే విడదీశాను. ఎందుకమ్మా? స్వార్థంతో నేను చేసిన పని వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఒకప్పుడు అందరం రావులపాలెంలో ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్ళం. అందరూ ఆనందంగా ఉండేవాళ్ళు, ఒక్క నేను తప్ప. నా స్వార్థంతో ఈ అన్న చెల్లెళ్ళ మధ్య బుజ్జమ్మ గెలిచింది, బుజ్జమ్మ గెలిచింది. పదండి.
బుజ్జమ్మా బుజ్జమ్మా పుట్టినరోజు నాడు మీ బుజ్జం కోసం ఏం తీసుకొచ్చావు? తెచ్చాను. బుజ్జమ్మా ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్పింది చెయ్యి. ముందు కళ్ళు మూసుకో. ఇదిగో నీకోసం ఏం తీసుకొచ్చానో ఒకసారి కళ్ళు తెరిచి చూడు. బుజ్జమ్మా ఎక్కడున్నారు? బుజ్జమ్మా ఎక్కడున్నారు? 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 ఎక్కడా? ఎక్కడున్నారు? బుజ్జమ్మా 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 ఆ రోజు ఆఖరి నిమిషంలో నేను చూశాను కాబట్టి వెళ్ళి నా చెల్లెల్ని కాపాడుకోగలిగాను. లేదంటే ఆ రోజే నా బుజ్జమ్మ మనకు శాశ్వతంగా దూరం అయిపోయేది. మీ నాన్నగారి కంటే ముందు మీ అత్తయ్య ఊబిలో కూరుకుపోవడం నేను చూశాను. కానీ కాపాడడానికి ప్రయత్నించలేదు. ఎందుకమ్మా, ఎందుకు ఇలాంటి పని చేశావు? మనతో తిరిగిన మనిషి అలా ప్రమాదంలో ఉంటే వెనక ముందు ఆలోచించకుండా కాపాడే ప్రయత్నం చేస్తామే. అలాంటిది మా అత్తయ్య నీకు సొంత ఆడపడుచు నీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలిగావమ్మా? స్వార్థం అమ్మా. ఎక్కడ ఆడబడుచొచ్చి మన సొమ్మంతా తినేస్తుందేమోనని స్వార్థం. అవును ప్రియా, ఆ రోజు నిజంగానే నేను స్వార్థంగానే ప్రవర్తించాను.
ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆడపడుచు ఇంటికొచ్చింది. చుట్టం చూపుగా వస్తే 4 రోజులుండి వెళ్ళిపోతుందిలే అనుకున్నాను. కానీ రాణమ్మ భర్త వదిలేస్తే ముగ్గురు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి చేరింది అని తెలుసుకున్నాను. నేనే దగ్గరుండి నా చెల్లికి సంబంధం చూసి పెళ్లి చేశానమ్మా. ఈ పెళ్లి నీకిష్టమేనమ్మా అని అడిగితే, అన్నయ్య నీకిష్టమైతే నాకు ఇష్టమే అని ఆ మెడ వంచి తాళి కట్టించుకుంది నా చెల్లెలు. కాని అతను ముగ్గురు పిల్లలు పుట్టాక మీ అత్తయ్యని వదిలేసి ఎటూ వెళ్ళిపోయాడు. భర్త వదిలేసిన ఆడపిల్ల పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్తుందమ్మా? పుట్టింటికే కదా రావాల్సింది. నా చెల్లెలు కూడా అలాగే ఈ అన్నయ్యని నమ్ముకుని ఇంటికొచ్చింది. కానీ మీ అమ్మకి అది నచ్చలేదు. వచ్చినప్పటి నుంచి వాళ్ళని రాచి రంపాన పెడుతూనే ఉంది. ఎన్ని మాటలు పడ్డా, ఎన్ని అవమానాలు పాలైనా ఏ రోజు మా బుజ్జమ్మ బాధపడలేదు. అప్పటికే నేను ఎంత వద్దని చెప్తున్నా వినకుండా తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, కూలి పనులు చేసి, డబ్బులు తెచ్చి తన పిల్లలకి పెట్టుకునేది. అయినా మీ అమ్మల స్వార్థం తగ్గలేదమ్మా. ఏదో ఒక రూపంలో మీ అత్తయ్యని పిల్లల్ని సాధిస్తూనే ఉండేది. అయినా ఏ రోజు మీ అత్తయ్య ఎదురు తిరిగింది లేదు, మీ అమ్మని నోరెత్తి మాట్లాడింది లేదు. ఏంటమ్మా ఇది? ఎందుకింత స్వార్థంగా ప్రవర్తించావు? భర్త వదిలేసి పిల్లలతో కష్టాలు పడుతున్న ఆడ మనిషి పుట్టింటికి రావడం కూడా తప్పేనా? నువ్వలా చేయడం చాలా చాలా తప్పమ్మా. అవునమ్మా, పాపం అత్తయ్య ఆ రోజు ఎంత బాధపడిందో. అత్తయ్య, అందరూ నీకు ఎవ్వరూ లేరు, ఒంటరి దానివని చెప్పుకుంటున్నారు. మరి మీ కన్న బిడ్డలు ఏమయ్యారు? ఆ రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పెంచుకుంటున్న అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరు. అప్పుడు మీ పిల్లలు ఏమయ్యారు అత్తయ్య? చెప్పత్తయ్యా, మీ పిల్లలెక్కడా? పిల్లల్ని కూడా దూరం చేసిన పాపిష్టి దాన్ని. ఆ పాపం కూడా నాదేనమ్మా. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, పసిపిల్లలతో ఇంటికొచ్చిన మీ అత్తయ్య మీద కోపంతో ఒకరోజు నేను అన్నయ్య పప్పన్నం, చెల్లి నీకు. ఒకరికి ముగ్గురిని తెచ్చి ఇంటి మీద పడేసింది. వీళ్ళని జీవితాంతం తిండి పెట్టి మేపాలి. వీళ్ళని ఇలాగే వదిలేస్తే నా ఇంటిని గుల్ల చేస్తారు.
అది కూలి పనులు చేసి తీసుకొచ్చే డబ్బులతో మాటలు రాని దాని కొడుక్కి ఆపరేషన్ చేయిస్తుందా? ఖచ్చితంగా ఈ పెద్ద మనిషి వాడి కోసం ఉన్న డబ్బంతా తగలేస్తాడు. చివరికి నా పిల్లలకి ఏమీ లేకుండా చేస్తాడు. ఆ రాణి కూలి పనుల నుండి వచ్చేలోగా వీళ్ల పేడ విరగడ చేసుకోవాలి. వీళ్ళనిక్కడి నుండి పంపించేయాలి. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? అవునత్తయ్యా. ఏం ఆట ఆడుకుంటున్నారు? అన్నం వండి అన్నయ్యకి పెట్టి చెల్లికి పెట్టి నేను తిన్నాను. ఓ, అన్నం వండుతున్నావా? అవునత్తయ్యా, అన్నయ్యకి ఆకలేస్తుందంట. పొద్దున్న బావకి ఇడ్లీ పెడుతూ అన్నయ్య అడిగిన నువ్వు పెట్టలేదు. అందుకే అన్నయ్యకి బాగా ఆకలిస్తుంది. ఇంతున్నావో లేదో నీకెన్ని తెలివితేటలే. నా పిల్లలకు పెట్టి మీకు పెట్టలేదని నాకు గుర్తు చేస్తున్నావా? చెప్తా. కన్న బిడ్డల్ని కళ్ళెదుటే పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న మీ అత్తయ్యను చూసినా కూడా మీ అమ్మ రాతి గుండె కరగలేదమ్మా. కన్న బిడ్డలు పోయారన్న బాధలో వచ్చిన మీ అత్తయ్యకి మీ అమ్మ ఎలాంటి సత్కారం చేసిందో తెలుసా?